నీకు తెలిసిన ఇంకా ఏమైనా ఉన్నాయా? ఒకటి చెప్తాను సార్. చెప్పు. ఇప్పుడు మొన్న లోకేష్ గారు మాట్లాడుతూ 99 పైసలు భూములు ఎలా ఇచ్చారంటే, నేను ఇస్తానయ్యా ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి కూడా ఇస్తా అంటే అదేంటది? గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీస్. అది భూమి గాని, ఒక కంపెనీ గాని, ఒక కోఆపరేటివ్ సంస్థ గాని, షుగర్ మిల్లు గాని, ఏదైనా కావచ్చు. నా ఇష్టం వచ్చిన వాడికి ఇస్తా, దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు, నేను పందారం చేస్తా అంటే అదే చంద్రబాబు నాయుడు గారు ఒక వీడియోలో కూడా విన్నాను నేను. మరి ఎంత మాత్రం కరెక్టో తెలియదు, నాకు గుర్తున్నది ఎవరు చెప్తున్నా. ఓకే సార్. ఎవడబ్బ సొమ్మని ఇస్తావు? నీ తాత సొమ్మ, నీ ముల్లె సొమ్మ, నీ అమ్మమ్మ సొమ్మ, నీ నాయనమ్మ సొమ్మ? చంద్రబాబు నాయుడు అన్నాడుగా. అవును. మరి ఇప్పుడు ఆయన ఎట్టిస్తాడు? మరి ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు రావడం మంచిదే, దానికి ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఎట్లా ఉంటాయి? పవర్ టారిఫ్ అనేటువంటిది యూనిట్కి 10 రూపాయలు ఉందండి, నా రాష్ట్రంలో నువ్వు పెట్టుకో, 10 సంవత్సరాల పాటు నీకు 9 రూపాయలే ఛార్జ్ చేస్తా. మంచిదే. గవర్నమెంట్ రేట్ అనేటువంటిది మార్కెట్ రేట్ అనేటువంటిది ఎప్పుడు తేడాగా ఉంటాయండి. మార్కెట్ రేట్ అనేది ఎకరం 10 లక్షలు ఉంది. అవును. ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి నేను కొనుక్కుంటా, 10 లక్షలకే కొనుక్కుంటా, నేను కొంటా. అవును. నీకు నేను 7 లక్షలకి ఇస్తా. ఓకే, నువ్వు దాంట్లో ఏదైనా పెట్టు, మా వాళ్ళకి ఉద్యోగాలు కానీ ఏమన్నా చెయ్యి, అంతే. మంచి అంతే కదా. ఇదే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఈ గవర్నమెంట్ ల్యాండ్ అనేటువంటిది గవర్నమెంట్ రేట్ 5 లక్షలకు ఉంది, నేను నీకు 3 లక్షలకే ఇస్తా. నేను కట్టాల్సినటువంటి 18% GST ఏదైతే ఉందో అందులో 9% మోడీ గారికి, 9% నాకు వస్తుందండి. ఈ 9% అనేటువంటిది 5 సంవత్సరాల పాటు నువ్వు కట్టాల్సిన పని లేదు. ఓకే, నువ్వు 5 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, 2.5 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ నేను కడతా, మిగిలిన 2.5 కోట్లు నువ్వు కట్టుకో. ఇలాగా పరిశ్రమల కోసం అని చెప్పి ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు, కానీ 99 పైసలకు ఎకరం ఇస్తా, 2 ఎకరాలు ఇస్తా, నా ఇష్టం వచ్చినంత ఇస్తా, నువ్వేముండని అడగడానికంటే నీ బాబుగాడి సొమ్మ, నీ తాత సొమ్మ, నీ బాబుగాడి సొమ్మ, నీ ముత్తాత సొమ్మ, అది గవర్నమెంట్ ల్యాండ్, అది నువ్వెవడ అట్టివ్వడానికి? తప్పు కదా అది. సాలిడ్ రీజన్, అది చేయకూడదు. అట్లా పరిశ్రమలు రావాల్సిందే. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. అవును. సారవంతమైన భూమి ఉంది, తెలివిగల జాతి, మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి, ఆయిల్ అండ్ గ్యాస్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, ఐరన్ ఓర్ ఉంది. ఏం కావాలి? భగవంతుడు అన్ని ఇచ్చాడుగా. మరి దాన్ని ప్రజల బెనిఫిట్ కోసము దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది. మీరు దుర్వినియోగం సద్వినియోగం అంటున్నారు. ఇంకో పాయింట్ రండి సార్ ప్లీజ్. 17 అమరావతి భూములు, వాటిపైన కూడా మనం మాట్లాడొచ్చు కదా. ఎందుకంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ అన్నారు, ఇప్పుడు 40,000 కోట్లు పెట్టారు. ఫస్ట్ టైం 37,000 ఎకరాలు సార్ అన్నారు. 34 గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం 54 అయింది. మళ్ళీ ఇంకో 40 అంటున్నారు. ఇప్పుడు ఇలా 1,00,000 ఎకరాలు పెంచుకుంటూ పోతే ఇప్పటి వరకు ఒక్క రైతుకు న్యాయం చేయలేదు కదా. మళ్ళీ నువ్వు ఎన్నిసార్లు చెప్పంటావు నన్ను? మాట్లాడే స్వామి, దేశద్రోహిని కేసు పెడతారు నీ మీద అంటుంటే ఏమో సార్, ద్రోహైనా కూడా తగ్గించలేకపోతున్నాను సార్. అది కూడా కరెక్టే. ఇప్పుడు దానికి వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? మోడీ గారు వచ్చి 2 సార్లు ఇనాగరేషన్ చేశారంటాడు. 2 సార్లు చేయడం ఏందయా, ఒకసారి చేస్తారు కానీ ఎవడైనా ఇనాగరేషన్ అంటే నువ్వెవడు రావడానికి అంటారు. చెల్లికి మళ్ళీ పెళ్లి అన్నట్టుగా, మళ్ళీ పెళ్లి అన్నట్టే ఉంటది అనమాట. అది అయ్యేది కాదు, చచ్చేది కాదు. మర్చిపో స్వామి, వరదలు వస్తుంటాయి, నీళ్లు తోడిపోయడానికి 450 కోట్లు, కాలువలు తీయడానికి 100 కోట్లు, మొక్కలు కొడదానికంట మళ్ళీ 300 కోట్లు. ఇది అయ్యేది కాదు, చచ్చేది కాదు, తీసే స్వామి ఎందుకు దాని గురించి. ఇలా ప్రజలకి ఇబ్బంది పెట్టడము, ప్రలోభ పెట్టడము, అక్కడ ఇంతకుముందు ల్యాండ్ ఇచ్చిన రైతులకి ఎవరికి ప్లాట్లు కూడా ఇవ్వకపోవడము, ఆ రైతులే ఆత్మహత్యలు చేసుకోవడము, ఇది కూడా ఏమవుతుంది? అన్యాయము, ద్రోహము అవుతుంది. ఈయన మాత్రం 5 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ ఇల్లు కట్టుకోవడానికి? ఏ రైతుల దగ్గర నుంచి కొన్నారు ఈయన చంద్రబాబు నాయుడు గారు? నువ్వు అడగకూడదు స్వామి అట్లాంటి అన్ని. అంటే ఈయనకి ఉండాలి కదా సార్, 5 ఎకరాలు ఒక సింగిల్ బిట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాకు డౌట్. ఎప్పటి నుంచి వస్తుందండి? అధికారం మా చేతిలో ఉండి ఏమైనా వస్తాయి మాకు, అంతేనా? అంతే. నువ్వెవడు అడగడానికి? అన్నిటికన్నా నాకు ఒకటి డౌట్ ఉంది సార్, అది మీలాంటి వ్యక్తులతో నేను చాలాసార్లు అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు లాంటి ఒక ముఖ్యమంత్రి కేవలం టీడీపీ వాళ్ళకి తప్పించి వైసీపీ వాళ్ళకి ఎవరైనా చిన్న హెల్ప్ చేసినా కూడా, ఇటువంటి పథకాలు ఇచ్చినా కూడా అనేది ఒక భారీ పాయింట్ ఉంటుంది. రాజ్యాంగ చెప్తున్నా, ఇది 18వ పాయింట్. ఓకే, ఎవరు చెప్పారో తెలుసా ఈ పాయింట్? సాక్షాత్ ఒక మినిస్టర్ చెప్పాడు, ఆ పేరు నాకు గుర్తులేదు కానీ, ఎల్లో కండువా వేసుకొని ఎవడన్నా వస్తే నువ్వు పని చేసేయి.
అచ్చెన్నాయుడు గారు అదే అచ్చెన్నాయుడు. పచ్చపిల్లలో పచ్చపిల్ల పచ్చపిల్లలు తీసుకొని పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికైనా చైర్ మీద చేరు కూర్చొని టీ ఆర్డర్ చెయ్యి, వాడు టీ ఇచ్చి టీ తాగే లోపు నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది అని చెప్పారు. అంతే కదా. అంతే. సో దాన్ని ఏమనాలి మనం, ఎల్లో బ్యాచ్. అలా అలా రాజ్యాంగబద్ధంగా అందరూ నాకు ఒకటే అని ప్రమాణం చేసి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండైనా ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని సపరేట్ చేసి మాట్లాడి వాళ్ళకి ముఖ్యమంత్రి కాదంటే అదే మరి నేను చెప్పేది. పార్టీ పరంగా ప్రాంతీయ పరంగా నువ్వు జనాలని విడగొట్టి విచ్ఛిన్నం చేసి కలహాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నావు. అసలు ఈ కారణం చాలు రాష్ట్రపతి పాలన పెట్టడానికి. మరి నేను అడిగితే మీరు కింద కోపడ్డారు, నీ ఇష్టం వచ్చినట్టు అవ్వదని చెప్పారు. మీరు పాయింట్లు ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేశారే, కళ్ళ ముందు 18 పాయింట్లు ఉన్నాయి. ఇందుట్లో మళ్ళీ ప్రాంతీయ విభేదాలు కాకుండా ఎవరిని నమ్మకపోవటాలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ట్రస్ట్ వర్త్ కాదు ఆయన అనే ఫీలింగ్ కూడా ఉంది. ఎందుకంటే పథకాలు సూపర్ 6 ఎవరికి ఇవ్వలేదు కదా, ఆడబిడ్డ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, ఇవన్నీ మళ్ళీ మొదటికి వస్తాయి కదా. ఆరోగ్యశ్రీని తీసేశారు. అయితే ఏంటంటావు అంటే ఇవన్నీ మళ్ళీ రాష్ట్రపతి పాలనకి మొత్తం సరిపోవంటారా? ఇన్ని ఆధారాలు తీసుకెళ్ళినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదా? అంటే నువ్వు అడగంగానే రాష్ట్రపతి పాలన పెడతారేంది? ఒకసారి ఆలోచన సార్. 16 ఎంపీ సీట్లు ఉన్నాయి నాకు. నేను గనక ఏది చెప్తే మోడీ గారు అది చేయాల్సిందే. ఇప్పుడు 16 ఎంపీ లేకపోతే ఆ 16 ఎంపీ సీట్లు నేను విత్డ్రా చేసుకుంటే మోడీ గారు జాగ్రత్త, మీ ప్రభుత్వం కూలిపోద్ది. కూలిపోయింది నిజంగానే, ఇప్పుడున్న పరిస్థితులు కూలిపోద్దా సార్? ఎట్ట కూలిపోతాయా? 293లో నుంచి నువ్వు 16 కనుక తీసేస్తే నీకు వచ్చేది 257గా. 277 కదా. 277 కదా. కావాల్సింది ఎంత? 272గా. 72 ఇంకా 5 ఉన్నాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వాల్యూ లేనట్టే కదా. మరి ఆయన తీసేసి మన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయొచ్చుగా. అప్పుడు ఏదో పెట్టి నేను మర్చిపోతా. 19వ పాయింట్ 19 పోలవరం 150 అడుగుల 135 అడుగుల ఇంతవరకు తేలేదు సార్. అది కూడా వచ్చింది, జీవో వచ్చిందంట సార్, కానీ అది కూడా బయటికి రావట్లేదు. నేను ఇందరనే చెప్పాను కదా నీకు, జీవోలు బయటికి రావు అని. మరి ప్రజలే తెలియకపోతే ఎట్టా? అది ప్రజలకు సంబంధించిన విషయం కదా, తెలియకపోతే ఎట్టా? నేను చెప్పను అంటే ఎట్ట కుదురుతుంది? చెప్పి తీరాలి నువ్వు. పైగా ఆయన ఏమంటాడు, 3 కంప్యూటర్లు ఎదురుగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి వల్ల కాలేదు కానీ లేకపోతే ఆ తుఫాన్ని ఎలా అనేసేవాడు అంటే ఎట్ట కుదురుతుంది? వార్ రూమ్ గురించి మాట్లాడుతున్నారు మీరు. వార్ రూమ్ లో కూర్చొని వార్ చేస్తుంటారు, కంప్యూటర్లతో వార్ చేస్తారు సార్, గేమ్స్ ఆడు. నేను ఇలా అన్నానంటే నాకు అన్ని తెలిసిపోతాయి అంటావుగా. నాకు తెలిసి అన్ని తెలిసిపోతాయి అన్నటువంటి వాడికి జీవోలతో ఎందుకు దాచేస్తున్నావు? కోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఎందుకు దాచేస్తున్నావు నువ్వు? సమాధానం ఉండాలి కానీ కోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా కనుక దాచేసావు అనేసి అంటే చాలా పెద్ద క్రైమ్ అది. అలాంటి క్రైములు కనుక జరిగితే రాష్ట్రపతి పాలన పెట్టచ్చు. ఇన్ని క్రైములు ఉన్నాయి కదా కళ్ళ ముందు. ట్రాన్స్పరెన్సీ లేదుగా. ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఏం చేయాలి? అది కూడా రాద్దాం. 20వ పాయింట్ టిఆర్ అని రాద్దాం. ఓకే. మీరు చేసేటువంటి పనులలో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో జీవోలలో ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి, ప్రజలని ఈ విధంగా మీరు మభ్య పెడుతున్నారు కాబట్టి, ద్రోహం చేస్తున్నారు కాబట్టి, నిజాలు చెప్పడం లేదు కాబట్టి, నిజాలు దాచేస్తున్నారు కాబట్టి మీరు పరిపాలనకు అనర్హులు. అందుకని గవర్నర్ పాలన పెడుతున్నాం. సూపర్.